కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఆ పార్టీ లీడర్ల నడమ పుల్లలు పెట్టి లొల్లులు జరిగేటట్టు ఏ పార్టోళ్ళు ఎవ్వరు చేయాల్సిన అవసరమే లేదు. హాళ్లకు హాళ్లే తిట్టుకొని స్టేజీల మీద కొట్టుకునే తానికి తయారుగుంటారు. హగో అసొంటిలోళ్ళే మల్లోటి జరిగేటట్టే ఉన్నది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దానికి కట్టెలు దగ్గరేసి నిప్పు అంటబెట్టే పనిలా ఉన్నాడనిపిస్తున్నది. 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళా ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఇన్నర అనుల్లా ఏమంటున్నాడో మన జగ్గారెడ్డి సారు, ఏహే అంతా మేమే సీఎంలం అయినాక ఇంకా ఏరేడోళ్లకు ఛాన్స్ ఏడు ఉంటది అని అంటున్నాడు. మరి దీనికి కాన్ఫిడెన్స్ అనాలనా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలనో సమజైతే లేదు గాని ఇప్పటికైతే 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారం గడిచేపాయే. ఇక మిగిలిన 3 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటాడు. ఇక అయిటంక కూడా ఇంకో 5 ఏళ్లు ఆయనే ఉంటా అని చెప్పిండు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి తర్వాత 9 ఏళ్లలో నేను కూడా సీఎం అయితా, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకు ఛాన్స్ ఏడు ఉంటదని అంటున్నాడు మన జగ్గారెడ్డి సారు. సరే 3 ఏళ్ల నాడు ఈరుడెవడో సూర్యుడెవడో గాని ఇక ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలా సీఎం కుర్చీ కొట్లాట మొదలైనవి అని చెప్పకనే చెప్తున్నాడు మన జగ్గన్న. 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలన రోత ఉట్టించిందని తెలంగాణ పబ్లిక్ తిడుతుంటే ఇంకా 3 ఏళ్లు ఎట్టరా దేవుడా అని ఊర్లో పొంచి పొట్టు పొట్టు అరుచుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇట్లా ఊహల పల్లకిలా తేలాడుతున్నారు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టే ఉన్నది పోన్రి ఇలా కథ. అయినా జగ్గారెడ్డి సీఎం గానిక ఓ ఎమ్మెల్యే కాకపాయే, ఓ ఎమ్మెల్సీ కాకపాయే, కానీ సీఎం రేవంత్ రెడ్డి సీట్కే ఎసరు పెట్టిండు ఏకంగా. ఇక 3 ఏళ్ల తర్వాత ఎన్నికలలో గెలుస్తాడా ఓడతాడా అనేది కూడా గ్యారంటీ లేదు. సరే ఒకవేళ గెలిచిండనే అనుకో, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే సీట్లు వస్తాయా రావా? ఒకవేళ వచ్చినాయనే అనుకో, కాంగ్రెస్ పార్టీలో కడమ లీడర్లు అందరూ ఊకుంటారా? మేమే సీఎం అని పోటీకి దిగరా? కానీ దానికోసం ఇప్పటి సందే ఈ రంగం ఎందుకు చేస్తున్నట్టు అసలు ఏమనుకుంటున్నారు కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? సీఎం సీటు పంచుకునే దానికి అదేమన్నా పలారమా లేకపోతే ఇదేమన్నా రాజుల కాలమా? మీరు సీఎం సీటు పంచుకుంటుంటే కడమ పార్టీలు చూసుకుంటా ఊకుంటాయా? మీ తీరుగా వాళ్ళు కూడా అధికారంలోకి రానిక ప్రయత్నాలు చేయరా? ఏహే ఈ జగ్గారెడ్డికి ఏం పని పాటు ఉండదు. ఎప్పుడు గిసోంటి ఇకారం తప్పిన ముచ్చట్లే ముంగటేసుకొని గిచ్చి కయ్యం పెట్టుకుంటారని ఆల పార్టీ వాళ్ళే పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు.